శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు కార్తీక మాసపు కథలలో 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఈ విధంగా చెబుతున్నారు. ఓ రాజా, కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఆ మాసమందు స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానం చేయరో అలాంటి వారు రౌరవాది నరక బాధలు పొందుతారు. ఈ నెలదినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధంగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపాలు నశించుటయే కాకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానం చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిస్తారు. కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించినటువంటి స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కలిగి వారి యొక్క జీవితం ఆనందదాయమవుతుంది. ఆకాశ దీపం పెట్టువారు శాలిధ్యానం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడుచూ ఉండేవారు చుంచు జన్మ ఎత్తుదురు. ఇందులకు ఒక కథ ఉంది, చెప్పెదను వినుము. ఋషులలో అగ్రగణ్యుడు అనేటటువంటి పేరు పొందినటువంటి మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని ప్రతి నిత్యం కూడా పూజలు చేస్తూ ఉండేవాడు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి అక్కడ పూజలు చేస్తూ ఉండేవారు. వారు ప్రతిదినము కూడా ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళుతూ ఉండేవారు. అలా ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కినటువంటి మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా. మరి రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదాము. కాబట్టి మనమందరం కూడా అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభం తోడుకొని వద్దాము అని రండి అని చెప్పి పలుకుతాడు. అందరూ కూడా అందుకు పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేనటువంటి ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతుతారు. దానిపై శాలి ధాన్యం ఉంచి ఆవు నేతితో నింపినటువంటి పాత్రను దానిపై పెట్టి అందు వత్తు వేసి దీపం వెలిగిస్తారు. పిమ్మట వారందరూ కూడా కూర్చొని పురాణ పఠనం చేయిచూ ఉండగా పెలపెలమనేటటువంటి ఒక శబ్దం వినిపిస్తుంది. వారందరూ కూడా అటు చూడగా వారు పాతినటువంటి స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉంటుంది. ఆ దృశ్యం చూసిన వారందరూ కూడా ఆశ్చర్యంతో నిలబడి ఉంటారు. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వస్తాడు. వారు అతనిని చూసి, ఓయి, నీవెవరివి? నీవి స్తంభం నుండి ఏ విధంగా వచ్చితివి? నీ యొక్క వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించారు. అంతటా ఆ పురుషుడు వారందరికీ కూడా నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండటం చేత మదాంధుడనై న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించాను. దుర్బుద్ధులను అలవాటు చేసుకోవడం వలన వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితిని. నేను నా యొక్క పరివారంతో కూర్చుండి ఉన్నటువంటి సమయమున ఏ విప్రుడైనా సరే వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపిస్తూ ఉండేవాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడిని. అందరూ కూడా నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవ్వరూ కూడా మందలింపలేకపోయారు. నేను చేసేటటువంటి పాపకార్యములకు అసలు హద్దు లేకుండా పోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు అసలు తెలియనే తెలియవు.
ఇంతటి దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోరమైనటువంటి నరకములు అనుభవించి 1,00,000 జన్మములందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై ఆ తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి ఇక్కడ కూడా నేను చేసినటువంటి పాపములను పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయ వలన ఈ స్తంభముగా ఉన్నటువంటి నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నాకున్నటువంటి కర్మలన్నీ కూడా మీకు తెలియజేశాను కదా, మరి నన్ను మన్నించమని చెప్పి వేడుకుంటాడు. ఆ మాటలను ఆలకించినటువంటి మునులందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయి, ఆహా, కార్తీక మాస మహిమ ఎంతటి గొప్పది! అదియునూ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యం కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి పొందుచున్నవి. వీటన్నిటికన్నా కూడా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన ఏ మనుషులకైనా సరే వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలను ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలిగేటటువంటి మార్గం ఏదైనా కలదా? ఈ జగత్తున ఎటుల కర్మబంధం కలుగును? అది నశించుటెట్లా? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించాడు. అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా తమలో ఒకరైనటువంటి అంగీరస మునితో, స్వామి, మీరే అతనికి ఉన్నటువంటి సంశయం తీర్చగలిగినటువంటి సమర్థులు కాబట్టి మీరే వివరించండి అని కోరారు. అంతటా అంగీరస మహాముని ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగినటువంటి సంశయంబులకు సమాధానం చెప్పుచున్నాను, శ్రద్ధగా వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది కాబట్టి శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది. శరీర ధారణం వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచు ఉన్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచున్నాను కాబట్టి ఇంకను వివరంగా చెప్పబడినటువంటి వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానం కారణమవుచుండును. కాబట్టి అహం బ్రహ్మ అనేటటువంటి వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఈ విధంగా పలికెను. ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడేటటువంటి జీవాత్మయే అహం అనేటటువంటి శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైనటువంటి పరమాత్మ ఈ శబ్దము ఆత్మకు ఉన్నటువంటి షడాతుల వలె శరీరానికి లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపం. బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలైన వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిన ప్రకాశించుచూ ఉన్నదే ఆత్మ అనబడును. నేను అనున్నది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించుడయే కాకుండా ఇట్టి దేహమునకు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి యందును నేను, నాది అనేటటువంటి వ్యవహరించేటటువంటి ఈ ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునటులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల యొక్క సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతుని, సుఖంగా ఉంది అని అనుకునేదే ఆత్మ. దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమవడం వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమవుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహించాలి. తత్వమసి మొదలైనటువంటి వ్యాఖ్యములందలి త్వం అనేటటువంటి పదమునకు కించిత్ జ్ఞాత్వాది శిష్టమందు జీవాత్మయని అర్థం. తట్ అనే పదమునకు సర్వజ్ఞ దిగుణాత్మ విశిష్టమైనటువంటి సచిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వమును బోధిస్తూ ఉంటుంది. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒకటియే నిలుచును. అది ఏ ఆత్మ దేహ లక్షణములు ఉండుట,
జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా నీవు గ్రహిస్తావో అటులనే ఒక దేహాంతర్యామి అయినటువంటి జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి. జీవులచే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడని, జీవులు కర్మఫలం అనుభవిస్తున్నారని తెలుసుకోవాలి. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురుదక్షిణను నడిచి సంసార సంబంధమైనటువంటి ఆశలన్నీ కూడా విడిచి విముక్తి పొందవలను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇలా అనెను: ఓ మునివర్య, మీ యొక్క దర్శనం వలన నేను ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేశారు. నేటి నుండి నేను మీకు శిక్షుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవం సమస్తం కూడా మీరే. ఇక నా యొక్క పూర్వపుణ్య ఫలితముల వలనే మీబోటి పుణ్యపురుషుల యొక్క సాంగత్యం నాకు లభించింది. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారినటువంటి చెట్టునై ఉండగా తమ యొక్క కృప వలననే నాకు మోక్షం కలిగింది కదా. మీ దర్శనం భాగ్యం లేని ఎడల ఈ యొక్క కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడా? మీ యొక్క దర్శన భాగ్యం ఎక్కడా? నాకు సద్గతి ఎక్కడా? పుణ్య ఫలదాయకమైనటువంటి ఈ కార్తీక మాసం ఎక్కడా? పాపాత్ముడైనటువంటి నేనెక్కడా? ఈ యొక్క విష్ణాలయం యందు నేను ప్రవేశించుట ఎక్కడా? ఇవన్నీ కూడా దైవీకమైనటువంటి ఘటనలు తప్ప మరొకటి కానే కావు. కాబట్టి నన్ను తమ యొక్క శిక్షణగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఏ విధంగా అనుసరించవలయనో దాని యొక్క ఫలం ఎట్టిదో విశదీకరింపమని ప్రార్థించెను. ఓ ధనలోభా, నీవడిగినటువంటి ప్రశ్నలు అన్నీ కూడా మంచివే. అవి అందరికీ కూడా ఉపయోగార్థమైనవే కాబట్టి వివరించదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుషుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు. ఈ భేదం శరీరానికే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి. సత్కర్మను ఆచరించి వాటి ఫలం పరమేశ్వరార్పితమనర్చినటువంటి జ్ఞానం కలుగుతుంది. మానవుడే ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి తప్పకుండా ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించుచు తిరిగిన ఎడల అవి వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండుగాను, అనగా ఈ 3 మాసముల యందునను తప్పకుండా నదిలో ప్రాతకాల స్నానం చేయవలను. అలా స్నానం ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్య చంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్యదినముల యందు స్నానం చేయవచ్చు. ప్రాతకాలమున స్నానం చేసినటువంటి మనుషుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలను. అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము, వేదములతో సరితూగినటువంటి శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైనటువంటి తీర్థములు, బ్రాహ్మణులతో సమానమైనటువంటి జాతి, భార్యతో సరితూగినటువంటి సుఖము, ధర్మముతో సమానుడైనటువంటి మిత్రుడు, శ్రీహరితో సమానమైనటువంటి దేవుడు లేడని తెలుసుకోవాలి. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసినటువంటి ఫలాన్ని పొంది వైకుంఠానికి పోతారు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ఆ ధనలోభుడు ఇలా ప్రశ్నించెను: ఓ మునిశ్రేష్ఠ, చతుర్యాస వ్రతమని చెప్పితిరి కదా, ఏ కారణం చేత దానిని ఆచరించాలి? ఇది ఎవరికైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా? ఆ యొక్క వ్రతం యొక్క ఫలితం ఏమిటి, విధానం ఏమిటి? సవివరంగా విశదీకరింపమని కోరెను. అందులకు అంగీరసుడు ఈ విధంగా చెప్పెను: ఓయి వినుము. చతుర్మాస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని యొక్క పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అని అంటారు.
కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అంటే ఈ వ్రతానికి చతుర్మాస్య వ్రతం అనేటటువంటి పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలం కలుగుతుంది. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుంది కాబట్టి ఆ సంగతులు మీకు తెలియజేయుచున్నాను. తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుడును అయినటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకులితమైనటువంటి హస్తాలతో నిలబడి ఉండెను. అంతట శ్రీహరి నారదుని గాంచి ఏమియు తెలియని వానివలే మందహాసంతో ఇలా అనెను, నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైనటువంటి నీకు తెలియనటువంటి విషయాలు ఏమీ లేవు. మహామునుల యొక్క సత్కర్మానుష్ఠానాలు ఏ విధంగా విఘ్నములు లేకుండా సాగుచున్నవా? మానవులందరికీ కూడా విధించబడినటువంటి ధర్మములను ఆచరించుచూ ఉన్నారా? ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు. అంతట నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున అసలు నీ వెరుగనటువంటి విషయము ఏవీ లేవు. అయినను నన్ను వచించడానికే కదా నీవు ఈ విధంగా నన్ను ప్రశ్నిస్తున్నావు. ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించినటువంటి కర్మలను నిర్వర్తించటలేదు. వారెలా విముక్తులవుదరో నాకు అర్థమవడం లేదు. కొందరు భుజించకూడనటువంటి పదార్థములు కూడా భుజించుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మధ్యలోనే ఆపివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందాపరాయణులుగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిని పుణ్యాత్ములను నొనర్చి రక్షించమని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులు ఉన్నటువంటి భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచూ ఉండెను. ప్రపంచమంతనూ కూడా తన యొక్క దయావలోకమును వీక్షించి రక్షించుచూ ఉన్నటువంటి దామోదరుడు ప్రాణుల యొక్క భక్తి శ్రద్ధలను పరీక్షించుతూ ఉండెను. పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచూ ఉండెను. ఆ విధంగా తిరుగుచూ ఉన్నటువంటి భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచూ ఉన్నారు. కొందరు ఈ ముసలివానితో మనకేమిటి పని అని ఊరుకున్నారు. కొందరు గర్విష్ఠులై, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినా కూడా చూడలేదు. వీరందరినీ కూడా భక్తవత్సలుడైనటువంటి శ్రీహరి గాంచి వీరిని ఏ విధంగా తరింపజేయాలా అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ అలంకారాయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను మునిజన ప్రీతికరమైనటువంటి నైమిషారణ్యానికి వెళ్ళెను. ఆ వనమందు తపస్సు చేసుకుంటూ ఉంటున్నటువంటి మునిపుంగవులు స్వయంగా తమ యొక్క ఆశ్రమములను కరుదించినటువంటి సచిదానంద స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములైనటువంటి లక్ష్మీనారాయణులకు స్తోత్రం గావించారు. ఆ తరువాత జరిగినటువంటి వివరణను మరొక వీడియోలో తెలుసుకుందాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.